హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ ట్రావెల్ స్టోరీస్. ఈరోజు మేము గుజరాత్లోని మెహసనా డిస్ట్రిక్ట్లో ఉన్న మోధేరాలో ఉన్నాము. ఇప్పుడు చాళుక్యులు కట్టించిన అద్భుత కళాఖండం చూద్దాం పదండి. మేము సోమనాథ్ ద్వారకా దర్శించిన తర్వాత అహ్మదాబాద్ వచ్చాము. అహ్మదాబాద్ నుంచి డే ట్రిప్ కోసమని మోధేరా వచ్చాము. నా వెనకాల కనపడుతున్నదే మోధేరా సన్ టెంపుల్, మోధేరా సూర్య దేవాలయం. ఈ మందిర నిర్మాణాన్ని 1026 CE అంటే 1000 సంవత్సరాల క్రితము చాళుక్య రాజులైన భీమావన్ దీన్ని కట్టించారు. చాళుక్య రాజులే ఈ ప్రదేశంలో సోలంకి రాజుల కింద పిలువబడేవారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో దీన్ని చేర్చారు. ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ రాళ్ళు లేని ప్రదేశము, పర్వతాలు కానీ లేని ప్రదేశంలో ఆ రోజుల్లో ఏనుగుల సహాయంతో ఎన్నో మైళ్ళ దూరం నుంచి రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఈ మందిర నిర్మాణం చేయడం ఎంత విశేషం అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎల్లో శాండ్ స్టోన్తో ఈ మందిరాన్ని నిర్మించారు. అప్పట్లో ఇక్కడ మహద్ అనే శాఖకు చెందిన బ్రాహ్మణులు ఉండేవారు కాబట్టి ఈ ప్లేస్కి మోధేరా అని పేరు వచ్చింది. వీళ్ళు మొట్టమొదటిగా పుష్కరిణి దాని కార్నర్లో ఉన్న మందిరాలతో మొదలు పెట్టారు నిర్మాణాన్ని. మధ్యలో గజనీ మహమ్మద్ దండయాత్రల వల్ల అది మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1026 CEలో వీళ్ళు తిరిగి పుంజుకుని మళ్ళీ ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టి తర్వాత ఈ మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించడము చాలా అద్భుతంగా ఈ కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి పుష్కరిణి, దాన్నే కుండ్ అంటారు. రెండోది సభా మండపము, 3 గూఢ మండపము మరియు గర్భాలయము. ఇది సూర్యకుండ్. దీన్నే రామకుండ్ అని కూడా అంటారు. అలా ఎందుకంటారంటే త్రేతాయుగంలో రాముడు రావణాసురుడిని వధించిన తర్వాత బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుందని చాలా మదన పడుతూ ఉంటాడు. అలా మదనపడి తన గురువైన వశిష్ఠుడిని అడుగుతాడు, దీని నుంచి ఎలా విముక్తి పొందాలి అని. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, ధర్మారణ్యం అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ యాగాన్ని చేయమని చెప్తాడు. ఇదే ఆ ధర్మారణ్య, ఆ త్రేతాయుగంలో ధర్మారణ్య ప్రదేశం ఇదే ప్రదేశంలో రాముడు యాగం చేశాడు కాబట్టి దీన్ని రామకుండ అని కూడా పిలుస్తారు. చిన్న చిన్నగా కనపడుతున్నాయి చూడండి, అవి ఏంటనుకుంటున్నారు? అవన్నీ చిన్న చిన్న స్మాల్ దేవాలయాలు, వివిధ రకాల దేవుళ్ళ దేవతల దేవాలయాలు. 108 దేవాలయాలు ఈ పుష్కరిణి స్టెప్స్ మీద కట్టారు. ఎంత బాగుందో కదా చూడడానికి. ఈ కుండ్ 176 feet by 120 feetతో రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఇదే లొకేషన్లో ఈ స్టెప్స్ మీద సీతారామం తెలుగు మూవీలో ఇంతందం దారి మళ్ళిందా అనే సాంగ్ షూటింగ్ ఇక్కడే తీశారు. మనం ఇప్పుడు కుండు గురించి చెప్పుకున్నాము. పుష్కరిణి కుండు మీకు చూపించాను. ఆ తర్వాత ఇది సభా మండపం నా వెనకాల కనపడుతున్నది. ఇక్కడ అప్పట్లో సభా సమావేశాలు, నాట్య ప్రదర్శనలు, దీన్నే నాట్య మండపం అని కూడా అంటారు. నాట్య ప్రదర్శనలు అవన్నీ ఈ మండపంలో జరిగింది. ఇందులో 52 పిల్లర్స్ అంటే 52 స్తంభాలతో దీన్ని నిర్మించారు. ఇది సంవత్సరానికి 52 వారాలు కాబట్టి 52 పిల్లర్స్తో దీన్ని నిర్మించినట్టు చెప్తారు. ఈ దేవాలయంలో 364 ఏనుగులు, ఒక సింహము చెక్కారు. అదేంటంటే సంవత్సరంలో 365 రోజులకి అంటే సూచించడానికి ఇలా ఈ విధంగా 364 ఏనుగులు, ఒక సింహము దాన్ని చెక్కారు. అది కాకుండా మన కుండులో కూడా 108 చిన్న చిన్న మందిరాలను కూడా చూసాము. ఈ 108 ఏంటి, 108కి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే మనం 108 ప్రదక్షిణాలు చేస్తాము, 108 సార్లు నామాలు జపిస్తాము. ఇవన్నీ ఎందుకంటే 108కి ఒక హిందూ సాంప్రదాయంలో ఒక మంచి ప్రత్యేకత ఉంది. ఖగోళ శాస్త్రం ప్రకారం కూడాను చంద్రుడికి భూమికి ఉన్న దూరాన్ని చంద్రుడి చుట్టుకొలతతో భాగిస్తే 108 వస్తుంది. అదేవిధంగా సూర్యుడికి భూమికి ఉన్న దూరాన్ని సూర్యుడి చుట్టుకొలతతో భాగిస్తే 108 వస్తుంది. అంతేకాకుండా 27 నక్షత్రాలు 4 పాదాలు, 27 27 × 4 108.
అదేవిధంగా 12 రాశులు 9 గ్రహాలు, 12 × 9 108. ఈ విధంగా చాలా రకాలుగా 108 వస్తుంది. ఇది సభా మండపము. నేను చెప్పిన నాట్య మండపం కూడా ఇదే. ఇక్కడ 52 పిల్లర్స్ ఉన్నాయి. నేను కౌంట్ కూడా చేశాను. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇక్కడ రామాయణం అంతా ఇక్కడ చెక్కారు. ఇక్కడ స్తంభాలు చూసారా, ఆక్టోగోనల్గా అంటే అష్టభుజి ఆకారంలో ఉన్నాయి. ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా ఇది చెక్కు చెదరలేదుట ఈ మందిరము. సభా మండపంలోంచి 4 వైపులా 4 ఓపెన్ ద్వారాలు ఉన్నాయి. సభా మండపం ముందు వైపు నుంచి పుష్కరిణిలా కనపడుతుంది. ఇది గూఢ మండపం. దీని లోపల గర్భాలయం. గూఢమండపం లోపలికి వచ్చాము. ఇక్కడే పూజలు, దేవుడి కార్యాలన్నీ జరిగేవి. ఎదురుగుండా తలుపులు వేసి ఉన్నదే చోటే గర్భాలయము. అక్కడే సూర్య భగవానుడు ఒకప్పుడు ఉండేవాడు. 7 అశ్వాలతో అంటే 7 గుర్రాలతో ఉన్న సూర్యుని విగ్రహము రత్నాలతోనూ డైమండ్లతోనూ పొదిగి ఉండేదని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ దేవుడు లేడు. ఇవన్నీ ఏనుగులు. ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు కూడా ఎంత బాగా చెక్కారో చూడండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఎన్నో దేవతల విగ్రహాలు, ఎన్నో కథలు భలే చెక్కారు. ఇది మందిర వెనక భాగము. ఇన్ని దాడుల తర్వాత ఇప్పుడు ఇలా ఉందంటే అప్పట్లో ఎలా ఉండేదో కదా. ఈక్వినాక్స్ టైం అంటే మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ టైంలో దేవుడి మీద గర్భాలయంలో ఉన్న సూర్యుడి విగ్రహం మీద సూర్యకిరణాలు వచ్చి పడేవిట. అప్పుడు సూర్యుడి మీద ఉన్న విగ్రహం మీద ఉన్న డైమండ్స్ వల్ల అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి గూఢమండపము, గర్భాలయం కూడా చాలా కాంతివంతంగా ప్రకాశించేదిట. ఇది ఊహించుకుంటుంటేనే ఎంత బాగుందో కదా. ఈ మందిరం అంతా చూసి వచ్చాము, చాలా బాగుంది. కానీ గర్భగుడిలో దేవుడు లేడు. మీకు ఇందాక చూపించాను కదా. కొంతమంది ఆ దేవుడు మొఘల్స్ దాడులు అది చేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోయారని కొంతమంది అంటారు. కొంతమంది కథనాల ప్రకారము ఆ మొఘల్స్ దాడులు చేయడానికి వస్తున్నప్పుడు వారి బారి నుండి రక్షించడానికి ఇక్కడ ఉన్న పూజారులు, బ్రాహ్మణులు వాళ్ళంతా ఆ విగ్రహాన్ని ఎక్కడో దాచేశారని అంటారు. యాక్చువల్లీ వాస్తవం ఏంటో ఎవరికీ తెలీదు. ఈ మందిరము పుష్పవతి నది ఒడ్డున ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ నిర్మాణానికి సున్నం కానీ సిమెంట్ కానీ వాడలేదు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అంటే ఒకదానికి లాక్ చేసి ఈ విధంగా కట్టారు. ఈ ప్లేస్ అహ్మదాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము అహ్మదాబాద్లో స్టే చేసి డే ట్రిప్ కోసం అని మోధేరా అండ్ ఇంకోటి రాణికి వావ్ అని ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము. అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కార్ బుక్ చేసుకుని వచ్చాము. ఇక్కడికి బస్సులు కూడా ఉన్నాయి. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ లింక్లోకి వెళ్ళి ఉషాస్ ట్రావెల్ స్టోరీస్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ ఐకాన్ కానీ ప్లీజ్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.